ఏపీలో మంత్రివర్గ విస్తరణలో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పార్టీ పదవులకు, అధికార పదవులకు సైతం రాజీనామా చేసి తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నేతల అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. కొందరు మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న నేతల అసంతృప్తిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మంత్రివర్గ విస్తరణపై ఉత్తరాంధ్రలో తెలుగు తమ్ముళ్లు ఏమంటున్నారు? మంత్రివర్గ విస్తరణలో మొత్తం 11 మందికి చోటు లభించింది. అందులో 4 వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండగా మిగిలిన వాళ్ళు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ విస్తరణ తర్వాత రాజకీయం రాజుకుందని చెప్పవచ్చు. ఇంకా విస్తరణలో పదవులు పొందినటువంటి మంత్రులు ఎవరైతే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించలేదు. దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఇంకా జరగలేదు, ఆదేశాలు కూడా వెలువడలేదు. అంటే వాటికంటే ముందుగానే మరోవైపు అసంతృప్తి సెగలు ఒకేసారి బొగ్గుమన్నాయి. మనం చూసుకున్నట్లయితే మొత్తం 13 జిల్లాలకు గాను దాదాపు 10 జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1-2 జిల్లాల్లో అసంతృప్తి సెగల పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది, అసంతృప్తి ఎక్కువగా ఉంది నేతలలో అని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లా చూస్తే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ సీనియర్ ఎమ్మెల్యే ఇతను మంత్రి పదవిలో బెర్త్ను ఆశించారు. అయితే అతనికి అవకాశం రాకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఆయన ఇప్పటికే సన్నిహితులతో అంతా మాట్లాడుతూ ఉన్నారు. తన బాధను వాళ్ళ అనుచరులతోనూ సన్నిహితుల దగ్గర ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానంలోని కొంతమంది ముఖ్యుల వద్ద కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయనగరం సుజయకృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఇవ్వడంపై ఆ జిల్లా నేతలు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి స్వయంగా తెలియజేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళు సుజయకృష్ణ రంగారావుని కేబినెట్ లోకి రావడాన్ని అడ్డుకోలేకపోయారు. దీనిపై కూడా ప్రస్తుతం జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విశాఖ జిల్లాలో కూడా విశాఖ జిల్లాలో కూడా 1-2 అలకలు ఉన్నప్పటికీ కూడా ఇదంతా సీరియస్ గా కనిపించట్లేదు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో బుచ్చయ్య చౌదరి, పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పార్టీలో జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ లేఖలో చాలా తీవ్రంగా బుచ్చయ్య వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నాయి. పార్టీ పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, బయట నుంచి వస్తున్న వ్యక్తులు నడిపించాల్సినటువంటి దుస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇటువంటి పార్టీలో తాను పార్టీకి సేవలు అందించలేనని చెప్పి ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పార్టీలో ఆయన మొదటి నుంచి కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో బెర్తు ఖాయమని ఆశిస్తూ వచ్చారు. సీనియర్ నేతగా అనేక సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి ఉంటుంది, కేబినెట్ లో ఉంటానని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అనుకున్న విధంగా లేదని, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది బుచ్చయ్య చౌదరి యొక్క ఆవేదనగా, ఆగ్రహంగా కనిపిస్తుంది. అదే విషయాన్ని ఆయన లేఖ ద్వారా అధిష్టానానికి తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవుల్లో తాను కొనసాగలేనని బుచ్చయ్య చౌదరి కరాఖండిగా చెప్పారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ఫుల్ ఫైర్ అవుతా ఉన్నారు. ఆయన ఉదయం నుంచి కూడా చాలా గట్టి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఈ పార్టీలో నేను ఇంకా కొనసాగలేను అంటూ ఆయన వస్తున్నారు. దానికి ఒక స్టెప్ ముందుకి ఉదయం నుంచి ఉన్న వేడి మరికొంత పెరిగిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే విజయవాడ చేరుకున్న చింతమనేని ప్రభాకర్ తన రాజీనామా లేఖను, శాసన సభ్యత్వానికి తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేసినట్లుగా తెలుస్తోంది. శాసనసభ సెక్రటరీకి తన యొక్క రాజీనామా లేఖనిచ్చినట్టుగా మనకి లేటెస్ట్ డెవలప్మెంట్ తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆయన సీఎంతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం నివాసానికి బయలుదేరుతున్నట్లుగా ఆయన చెప్పారు. ఇదే ఇలా చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ కొంత సీరియస్ గా నేతలు రియాక్ట్ అవుతా ఉన్నారు. అంటే 1-2 చోట్ల ఊహించింది అయినప్పటికీ కూడా నేతలు రియాక్ట్ అవుతున్న విధానం మాత్రం అధిష్టానాన్ని కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క పార్టీలో పండగ జరగాల్సినటువంటి పరిస్థితుల్లో లోకేష్ తో పాటు సీనియర్లు, వివిధ వ్యక్తులు పార్టీలో సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మొదటిసారి ముఖ్యమంత్రి కుమారుడు కేబినెట్ లోకి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇటువంటి గొడవలు జరగడం, ఇటువంటి నిరసనలు, ఆందోళన రావడం కొంత కలవరపాటుకు గురి చేస్తా ఉంది. సీనియర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొంతమంది పెద్దలు ఇప్పటికే వారిని బుజ్జగించే పని చేస్తున్నప్పటికీ కూడా దాదాపు
దాదాపు 7-8 జిల్లాలు, ఇంకా చెప్పాలంటే 10 జిల్లాల్లో ఈ తరహా పరిస్థితి ఉండడం మాత్రం కొంత ఆ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. 1-2 రోజుల్లో ఈ ఇష్యూస్ అన్ని సద్దుమణిగిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో నేతలు గతంలో ఈ స్థాయిలో ఎప్పుడు నేతలు రియాక్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇది 2 కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి విస్తరణ తర్వాత ఉన్నటువంటి అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ రమేష్.